బట్ ఆ భయంకరమైనటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో కొంత అక్కడికి ఆపరేషన్ సాగర్ బంధు పేరిట ఆర్మీని తరలించింది. మనం సహాయం చేస్తున్నాం, ఫుడ్ సప్లై చేస్తున్నాం, మెటీరియల్ సప్లై చేస్తున్నాం. సో ఇక్కడ విజువల్ మీరు చూడండి, అది శ్రీలంక దగ్గర తీరం దాటింది. ఎగ్జాక్ట్గా ఈరోజు తెల్లవారుజామున 6 గంటల సమయానికి కంప్లీట్గా ఇక శ్రీలంక పైన ప్రభావం లేకుండా తీరం దాటేసింది. సో ఇప్పుడు విజువల్లో మీరు చూస్తుంటే అది టువర్డ్స్ చెన్నై వైపుగా కదులుతోంది. సో మండే రోజున, సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంట సమయానికల్లా అది చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ప్రజెంట్ ఆల్రెడీ అటు ఏపీలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతం పైన, అటు తమిళనాడులోని పుదుచ్చేరి, నాగపట్నం, తర్వాత చెన్నై, వెల్లూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో తీరం దాటే సమయానికల్లా 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. శ్రీలంకలో 60 సెంటీమీటర్ల వర్షపాతంతో పాటుగా చాలా 12 గంటల పాటు నాన్ స్టాప్ కురిసిందట. అంటే సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్గా ఉందని చెప్పాలి. హిందూ మహాసముద్రం మధ్యలో ఉండేటువంటి ఇది కొంత ఇప్పుడు అటు హిందూ మహాసముద్రం, ఇంకోవైపుగా బే ఆఫ్ బెంగాల్, రెండింటి మధ్యలో ఇప్పుడు ఏకమైపోయాయా, శ్రీలంకని తుడిచిపెట్టేసిందన్న చందంగా మారిపోయింది. అక్కడ ఉన్నటువంటి వరదలు, వాగులు పొంగిపొరులుతూ ఉన్నాయి. సో అక్కడ బదుల్లా అంటే ఈస్ట్ వైపుగా, అంటే మీరు బే ఆఫ్ బెంగాల్ వైపుగా కొంత దీని ప్రభావం ఎక్కువగా ఉందట. ఈస్ట్ కోస్ట్ వైపుగా ఉన్నటువంటి బదుల్లా డిస్టిక్లో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాదానికి సంబంధించి కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నట్టుగా శ్రీలంక అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద పెద్ద భారీ ట్రక్కుల సహాయంతో ఆహార పదార్థాలు అక్కడికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఎక్స్టెండెడ్ సపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తోంది శ్రీలంకకి. ఇంకా సిచ్యువేషన్ వర్సన్గా ఉండే అవకాశం కనబడుతోంది. సో ఇదంతా కోలుకోవడానికి కొంత శ్రీలంక ఈ తుఫాన్ బారి నుంచి బయటపడడానికి చాలా పెద్ద ఎత్తున కృషి చేయాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా సమయం కూడా పడుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. సో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, కొండ చెర్రలు విరిగిపడ్డాయి, చెట్లన్నీ విరిగిపడ్డాయి, నివాసాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది, రోడ్లన్నీ కుప్పకూలిపోయాయి, హాస్పిటల్స్, పాఠశాలలు మొత్తం కూడా నీటిలో మునిగిపోయాయి. 14,000 మంది ఒకే ప్రాంతానికి సంబంధించిన వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంరక్షణ కేంద్రం దగ్గరికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అక్కడ తలపిస్తోంది. సో 5,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడ ఒకరి నివాసం దగ్గర ఉన్నారు. సో అక్కడ కూడా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏర్పాటు చేసినటువంటి సహాయక కేంద్రం కూడా నీటి చుట్టుముట్టినట్టు తెలుస్తోంది, వరద నీరు చుట్టుముట్టింది. సో అక్కడ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పటివరకు 100 మంది మరణిస్తే 36 మంది గల్లంతయ్యారు. సో శ్రీలంకలో దిత్వా తుఫాన్ ప్రభావం చాలా పెను సంచలనం అని చెప్పాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది. అది టువర్డ్స్ ఇప్పుడు అది అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతోంది. అది మూవ్ అవుతున్న కొద్దీ ఏపీ అండ్ తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాలపైన చాలా తీవ్రమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది. సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంట సమయానికల్లా చెన్నై దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. అప్పటి వరకు రేపు, ఎల్లుండి, ఆ తర్వాత మరో 2 రోజుల పాటుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా, ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.